మీ ఆయన ఏం చేస్తాడు? కార్పెంటర్ పని చేస్తారు. కార్పెంటర్ పని చేస్తారు. ఏడుంది మీ ఇల్లు ఇక్కడ? లాస్ట్ ఇల్లా? పైప్ ఉన్నదా? ఎన్ని గజాలు ఉంటుంది అది? ఏమో నాకు తెలియదు. ఉంటది. ఏసీరా మార్క్ వేసి ఇది కూడా కూలగొడతామంటారా? అక్కడ వరకు వేసిళ్ళు, పక్కన బిల్డింగ్ కి వేసిళ్ళు. ఇక్కడ దాకా వస్తుందని చెప్పిళ్ళు, కానీ ఇక తెలియదు. ఇంకా వస్తుందని చెప్పిళ్ళు అంతే. అంతే. ఇవన్నీ పోతాయి అంటుళ్ళు, లంక మొత్తం అంతా పోతుందా ఎవరంటారు? జనాలే అంటుళ్ళు. మరి రేవంత్ రెడ్డి కూడా అంటుండొచ్చు. ఇప్పుడు మరి అధికారులు వచ్చి మీకు ఏమైనా మార్కింగ్ చేసిపోయారా? మార్కింగ్ ఏమైనా చేసిరా? ఇది ఉంటుంది ఇటు దాకా పోతుంది చెప్పలేదు. ఇంకా చెప్పలేదు. కానీ మీకైతే భయం అయితే ఉందంట, భయపడుతుంది. అయ్యో పక్కన ఎంత కష్టపడి కట్టుకున్నారు, కూలీ నాలి చేసుకునే కదా కట్టుకున్నది. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇస్తా అన్నారు. 4 కొడుకులు ఉంటారు, ఏడవాడుకుంటారు. 2 రూమ్లు అంటే సజ్జ వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న వాళ్ళందరూ వాడుకోవడానికి ఇబ్బంది. ఇప్పుడు ఇది మూసేనారా? కొంచెం దూరం ఉంది, అవతల నుంచి ఇక్కడికి ఉందా? ఇక్కడ దాకా ఉంది. ఎప్పుడన్నా మీకు ఆ మూసి బాగా నిండి నీళ్ళ దాకా వచ్చిన ఏది రాలేదు, ఇంకేది ప్రాబ్లం రాలేదు. అదే కదా డౌట్. ఇప్పుడు చాలా సార్లు గతంలో 5 ఏళ్ల కింద పెద్ద వర్షాలు వచ్చినాయి, అన్ని కాలనీలు అప్పుడు మీకు ఏమన్నా ఇబ్బంది? ఏది లేదు, ఏం లేదు. మా ఇల్లు లోపలికే ఉంటది, ఇంకా లోపలికే ఉంటది, కానీ ఏమీ మునగలేదు, ఏది కాలేదు. మాకు కిందికే ఉంది మాది. ఇంకా మునగంది ఎందుకు కూలగొడతామంటున్నారు? అర్థం తెలియదు అసలు తెలియదు. అరే ఇప్పుడు సరే నిజంగా మాదేమో రెంటే, కానీ బాధపడుతురు కదా ఎవరికైనా చిన్న పిల్లలు ఉన్నారు కదా, బాధనే కదా. ఆమె పాపం బంగారం కూడా అమ్ముకుంది. బంగారం కూడా అమ్ముకున్నావా? బంగారం అంతా ఎంతమంది అమ్మానికి పిల్లలు? 2, ఒక కొడుకు బిడ్డ. స్కూల్ కూడా ఎన్ని వేసినాం. ఇప్పుడు ఎక్కడికైనా పోతాం, కూలగొడతా. మా ఆయన ఒక్కడే చేసి వెళ్తుంది. మేము మా అత్తమ్మ నేను ఇంటికన్నా ఉంటాం. బాధ కదా, చిన్న పిల్లలు ఉన్నారు. అట్లా కూలగొడితే ఎవరికైనా బాధ కదా. మేము రెంట్కే ఉంటాం, అది ఊరు కానీ మాకు మేము ఈడ రెంట్కే ఉంటాం. ఎప్పుడన్నా వచ్చిందా ఇట్లాంటి పరిస్థితి ఈ 10 ఏళ్ళ? ఎవరన్నా ఇప్పటి వరకు అయితే నీళ్ళు ఏం రాలేదు. 10 ఏళ్ళు ఏం రాలేదు, ఎప్పుడు రాలేదు. ఎవరు రాలేదు, ఇప్పుడే వస్తారు. ఇప్పుడే ఎందుకు కావచ్చు మరి? గురించో తెలియదు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు మంచిగా ఉండే. అంతేనా? ఇప్పుడు ఏమైంది మరి? ఏమైంది ఇదంతా అయిందన్న. గెలిపించినందుకు ఇంత వేసుడు మాకు. ఆడు ఏది ఇవ్వకున్నా పర్లేదు, మా ఇల్లు మాకు ఉంచుతా చాలు. వాళ్ళు ఏది ఏం చేయకపోయినా సరే. మేము ఉన్న కాడ ఎవరు తెచ్చి పెడతలేరు. మా కష్టానికి మేము చేసుకుని తింటున్నాం. ఎవరేం తెచ్చి పెట్టలేదు. నల్లు వస్తాయి, ఇది డ్రైనేజ్ నిండిపోవడం, అది ఇది ఏది చేయలేదు. మేము కష్టపడే చేసుకున్నాం ఇల్లు కట్టుకోవడానికి. లెక్క ప్రకారం, గవర్నమెంట్ లెక్క ప్రకారం మూసి మరి మంచి చేస్తే అందరికి కూడా మంచి జరుగుతుంది. అందరికి మంచి జరుగుతాయి, కానీ ఇదంతా పోతుంది. ఆడున్నదే సరిగ్గా అలా చెత్తుంది, అదంతా తీసేయమను. ఫస్ట్ అది తీసినాక ఎంత పోతుందో ఎంత కావాలో అది చూసుకొని చేసుకోవాలి. ఇల్లులన్నీ తీసేసి ఎట్లా ఎక్కడైనా వస్తారు? ఇంతమందికి డబుల్ బెడ్రూమ్ ఏడిస్తారు, ఇంతమందికి ఏడిస్తారు చెప్పు. అవే సరిపోవు. ఇప్పుడు లేని వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నారు. అప్లై చేసుకున్న వాళ్ళు లేని వాళ్ళకు, సిటీలో లేని వాళ్ళకు అప్లై చేసుకుంటే డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నారు. మరి మేమేడుండాలి? వాళ్ళు ఏడుంటారు, మేమేడుంటాం? అదే లేని వాళ్ళకు, ఇల్లు కట్టుకున్న వాళ్ళకు